వీడి పేరే రామ్. నా పేరు పార్థసారథి. నాకు కూడా లవ్ స్టోరీ ఉంది. కాత్యాయని తినకు ఐ లవ్ యూ చెప్పడానికి 8 ఏళ్ళు పట్టింది. పార్దు ఇచ్చి పడేసినావు కదా. నీకు క్లాసికల్ డాన్స్ వచ్చా? ఏం మాట్లాడుతున్నావు? కూచిపూడి, కథక్. పార్దు 1 year గా ప్లాన్ చేస్తున్నాను. నేను పంపిన మెసేజెస్ యాజిటీస్ పంపావా? ఇంకెన్నాళ్ళు కాత్యాయని మీ అమ్మాయిలు సగం స్టోరీ విని మమ్మల్ని వదిలేస్తారు? ఏం పూర్తి స్టోరీ వినరా? యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హలో గైస్, ఈ వీడియో చూసే ముందు హైక్ డిస్కషన్స్ పార్ట్ 1 వీడియో చూడండి, అప్పుడే ఇది అర్థం అవుతుంది. హాయ్ సాయి. ఏంటి మొహం బాగా వెలిగిపోతుంది? హైక్ కదా. నేను నిన్నేం హైక్ డిస్కషన్కి పిలవలా. అదేంటి, ఇది హైక్ డిస్కషన్ పార్ట్ 2 వీడియోనే కదా. ఇది హైక్ డిస్కషన్స్ పార్ట్ 2 వీడియోనే, కానీ నిన్ను హైక్కి పిలవలేదు. మరి దేనికి పిలిచారు? నిన్ను హైర్ చేసుకుని ఆల్రెడీ 4 months అవుతుంది. నువ్వు చేయాల్సిన వర్క్లో 1/4 కూడా చేయలేదు. మళ్ళీ పైనుంచి నువ్వు హైక్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నేను వర్క్ చేయను కాబట్టి హైక్ ఇవ్వను అని మీరంటే, మీరు హైక్ ఇవ్వరు కాబట్టి వర్క్ చేయనని నేనంట. హే 1 సెకండా. యూట్యూబ్ వాట్ నాట్ హైక్ డిస్కషన్స్ దొరికింది. బై ఎనీ ఛాన్స్ దీన్నికేమన్నా రిలేటివా? హే, తను మా అక్క, మీకెలా తెలుసు? పార్ట్ 1లో తను ఇదే కంపెనీలో ఎంప్లాయ్గా చేసిందిలే. సేమ్ నీలాగే పిచ్చి పిచ్చి లాజిక్లన్నీ మాట్లాడితే పీకి దొప్పాం. ఎక్కడైనా బాస్ ఎంప్లాయీస్ కి చెప్తాడు ఏం చేయాలో, కానీ నువ్వు నీ అక్క మాత్రం బాస్కే చెప్తున్నారు ఏం చేయాలో. ఏం చేస్తాం, అంతా కార్పొరేట్ కల్చర్ కర్మ. బాస్ ని కూడా పేరు పెట్టి పిలుస్తారు. మేమేమో చనువిస్తున్నాం, మీరేమో ఎక్కేస్తున్నారు. అది కాదు సాయి, ఎప్పుడు జాయిన్ అయితే ఏంటి? హైక్ ఇస్ హైక్ కదా. నీకీసారి హైక్ లేదు, క్లియరా? ఇంకా హైక్ తో పాటు మీ అక్కలాగా నెక్స్ట్ హైక్ డిస్కషన్స్ పార్ట్ 3లో కనపడకుండా ఉండకూడదు అనుకుంటే ప్లీజ్ వెళ్ళి నీ పన్ను చూసుకో. లాస్ట్ టైం కొద్దిగా తగ్గా గాని ఈసారి మాత్రం అస్సలు తగ్గేదేలే. గుడ్ ధీరజ్, ఐఎమ్ ఇంప్రెస్డ్ బై యువర్ పర్ఫార్మెన్స్. ఐ నో. నేనన్నది నీ వర్క్ పర్ఫార్మెన్స్ గురించి కాదు, నువ్వు వర్క్ చేస్తున్నట్టు కట్టింగ్ ఇచ్చే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి. ఈసారి నీకు 13% హైక్. 30యా? 13. ఇలాంటి చిల్లర హైకులు ఇచ్చి పాడు చేయకండి నా మూడు. తీసుకుంటే తీసుకో, లేదంటే లేదంటే ఏంటి? ఏదో మీది ఒకటే కంపెనీ అయినట్టు. నేను అడిగినంత హైక్ ఇస్తారా, లేదంటే నా చేత పని చేయించుకునే సువర్ణ అవకాశం వేరే కంపెనీకి ఇచ్చేయమంటారా? చెప్పండి. చెప్పు. వెళ్ళిపోతా. వెళ్లే ముందు అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకుని ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేయి. ఏమైనా డౌట్స్ ఉంటే హెచ్ఆర్ అడుగు. అంటే నేను పీకేస్తున్నారా? నేను ఇక్కడే ఉంటే తెలియదు సార్ నా వాల్యూ మీకు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే నా వాల్యూ మీకు తెలుస్తుంది. కొద్దిగా డోర్ దగ్గరికి వేసావా, అంటే బయట నాయిస్ డిస్ట్రాక్టింగ్ ఉంటుందా? నేను వెళ్ళిపోతున్నా. నన్నే బెదిరించాలని చూస్తున్నాడు. పార్ట్ 1లో సాయం అనుకుంటున్నాడు. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఇంకా చెప్పలేదు. ఏంటో ఏం మాట్లాడలేదు సార్. మీరు ఎలా సన్నపడుతున్నారో ఇంకా చెప్పనే లేదు సార్. ఏంటి సార్ అసలు ఏం చెప్పట్లేదు? నువ్వేదో ప్రిపేర్ అయ్యొచ్చావుగా కానీ సార్ యాక్చువల్లీ నేను వెయిట్ ఏం తగ్గట్లా, ఇన్ఫ్యాక్ట్ పెరుగుతున్నా. మొన్న బ్లడ్ టెస్ట్ ఇచ్చా, కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా హై అని తెలిసింది. ఎందుకా అనుకున్నా, అప్పుడు అర్థమైంది నువ్వు వేసే బటర్ వల్లనే. 2 ప్రాజెక్టులు పెండింగ్, వర్క్ ఎఫికసీ ఎండింగ్. మీ రైమింగ్ మైండ్ బెండింగ్. నీ 3 షీట్స్ ఫినిష్ చేయలేదు,
ఆన్ సైట్కి వెళ్ళలేదు, టైంకి ఆఫీస్కి కూడా రావట్లేదు. చెయ్యలేదు, వెళ్ళలేదు, రావట్లేదు. గురూజీ, లాస్ట్ టైం నీ మాటలకి కరిగిపోయి తప్పు చేశా. ఈసారి అలా అవ్వనివ్వను. వాట్ ఎన్ ఇంటెన్సిటీ సార్. మీరు ఇక్కడ కాదు సార్, సినిమాల్లో ఉండాలి. రేయ్, సార్ నేనే మారుతున్నా, నువ్వే మారుతున్నావురా. ఇంకాపవా బట్రేయడం. సింహం అడవికి రాజు, ఇది ఫ్యాక్ట్. అలానే మన ఆఫీస్కి మీరే రాజు, అది కూడా ఒక ఫ్యాక్ట్. ఏం కొట్టారు సార్? ఇది బెటర్ కాదు సార్, జెన్యున్ గానే చెప్పాను. ఏం కొట్టారు సార్? ఇంకా హైక్ ఎందుకులేండి, నా పని నేను చూసుకుంటా. వైజ్ డెసిషన్. చాలా గట్టి కొట్టాడు ఈడబ్బా. ఏంటి మళ్ళా వచ్చావు? అది నా వాచ్ ఇందాక ఇక్కడ కూడా పెట్టాను సార్, చూసుకుందామని వచ్చాను. నీ చేతికేగా ఉంది. సారీ, చూసుకోలేదు. చూసుకున్నావుగా, ఇంకెళ్ళు. నేను నిజంగానే వెళ్ళిపోతున్నా. లాస్ట్ టైం ఆలోచించుకోండి మీరే. ధీరజ్, సిటీలో ఉన్న నీలాంటి ఒక డెడికేటెడ్ వర్కహాలిక్ని మాలాంటి ఒక కంపెనీ కట్టిపడేస్తే మిగతా కంపెనీస్ మన కంపెనీ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసుకోవు. అందుకే నువ్వు వెళ్ళి వేరే కంపెనీస్ని కూడా ఉన్నత శిఖరాలకి తీసుకెళ్ళు. నెక్స్ట్. సో శివ, ఈసారి మేనేజ్మెంట్ డిసైడ్ చేసుకుంది ఏంటంటే నీకు 10% హైక్ ఇద్దామని. ఏంటి 10%? ఏ ఎక్కువ అని ఫీల్ అవుతున్నావా? అవును సార్, మీరు ఇచ్చే హైక్తో నా బైక్ అమ్మేసి పార్ష్ కొందాం అనుకుంటున్నాను. పార్ట్ 1లో కూడా సేమ్ డైలాగ్ చెప్పినట్టున్నావు. ఎవరు సార్ స్టార్ట్ చేసింది? ఎవరు స్టార్ట్ చేశారు? అప్పుడు అంతే చెప్పి ఇప్పుడు ఇంతే చెప్తారా? మరి నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే పని చేస్తున్నావుగా శివ, ఇంప్రూవ్మెంట్ లేదుగా. సార్, ఇన్ఫ్లేషనే 6%. అందుకే 10% అన్నా, లేకపోతే అది కూడా ఇచ్చేవాడిని కాదు. సార్, మరీ 10% అంటే చాలా కష్టం. ఓ 20 ఇవ్వండి. 9 19. 7. సార్, బేరం ఆడడం అంటే కొంచెం ముందుకు రావాలి, వెనక్కి వెళ్ళకూడదు. లాస్ట్ టైం నీ బార్గెనింగ్ స్కిల్స్ కి బలయ్యే ఎక్స్ట్రా 5% పెంచాను. ఇంకా నీకు డబ్బులు పడ్డాయి, నువ్వే పని చేయకపోవడం వల్ల పైనుంచి నాకు దొబ్బులు పడ్డాయి. అందుకే ఈ ఇయర్ వారం వారం సంతకెళ్ళా. క్యాబ్లు కాకుండా రోడ్ సైడ్ ఆటోలు ఆపా. పచారీ కొట్లలో సామాన్లు కొన్నా, మొత్తానికి బేరం ఆడడం నేర్చుకున్నా. ఓ సార్, 10% అంటే మరీ తక్కువ సార్. 10 కాదు, 5. 5 ఏంటి సార్? సార్, ఇది మరీ టూ మచ్. 2 మచ్చ నువ్వేగా అంటున్నావు, అంటే 2 ఎక్కువనేగా. ఓ పని చేద్దాం, 1%. సార్, బేరాలు ఆడటంలో నేనే వరస్ట్ అంటే నాకంటే వరస్ట్గా సార్ మీరు. సార్, ఇదంతా కాదులే కానీ ముందే అనుకున్నా, ఆ 10% ఇచ్చేయండి, నేను వెళ్ళి పని చేసుకుంటాను. అది ఏదో అడ్జస్ట్ చేసుకుంటాను. 5, 10 అమ్మో 10 బెస్ట్లే. ఉంటాను సార్. నో పెయిన్ నో గెయిన్, దీని గురించి నాకు తెలియదు కానీ నో బార్గెన్ నో గెయిన్ ఇది మాత్రం పక్కా. ఫస్ట్ పార్ట్లో కూడా ఇదే చెప్పాము, కాకపోతే ఇప్పుడు ద టేబుల్స్ హ్యావ్ టర్న్డ్. నెక్స్ట్. ఇంటర్న్ గా జాయిన్ అయినా కూడా మా కంపెనీలో చాలా మంది ఫుల్ టైం ఎంప్లాయీస్ కంటే బాగానే వర్క్ చేసావు. నీకు 10% హైక్ ఇచ్చి ఫుల్ టైమర్గా తీసుకుందామని మేనేజ్మెంట్ డిసైడ్ చేసుకుంది. మీరు హైక్ అని ఆఫ్టర్ ఆల్ 10% ఇస్తారని తెలుసుంటే అసలు పనే చేసేవాని కాదు. వాట్ నాన్ సెన్స్. సేమ్ క్వశ్చన్, 10% హైక్ ఈస్ నాన్ సెన్స్. ఈస్ దిస్ ద వే యూ స్పీక్ టు యువర్ సుపీరియర్? ఈస్ దిస్ ద వే యూ ట్రీట్ యువర్ ఇన్ఫీరియర్? ఎనఫ్, గెట్ అవుట్. ఏంటి గెట్ అవుట్? నేను అడిగినంత హైక్ ఇచ్చి నన్ను తీసుకోకపోతే నేను మీ కంపెనీ మీద గూగుల్లో 1 స్టార్ రేటింగ్ ఇస్తా. మా ఫ్యామిలీ ప్రెస్లో పనిచేస్తోంది, వాళ్ళకి చెప్పి మీ కంపెనీకి నెగిటివిటీ తెప్పిస్తా. యూ పిల్ల ఇంటర్న్. లాస్ట్ టైం ఇలానే ఒక సీనియర్ మోస్ట్ ఎంప్లాయ్ నాకు హెచ్ఆర్ కి అఫేర్ ఉందన్న విషయం బయట పెడతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేశాడు. ఏంటి, మీకు హెచ్ఆర్కి ఎఫైర్ ఉందా? ఉండేది, తనని బీకేసా. ఈ విషయం స్ప్రెడ్ చేస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసిన వాడిని కూడా బీకేసా. అబ్బో.
బాబు బద్దం సార్ నేను నిజంగానే వెళ్ళిపోతున్నా. బాబు బద్దం ఇప్పుడిప్పుడే కాలేజ్ పాస్ అవుట్ అయ్యి కార్పొరేట్కి వచ్చావు. నీకు ఒక లెసన్ ఏంటో తెలుసా? ఏంటి? కార్పొరేట్తో కోఆపరేట్ చేయకపోతే ఆడు ఫ్రెష్ ఇంటర్న్ అయినా సీనియర్ ఎంప్లాయ్ అయినా పెట్టే సర్దుకుని సైడ్ అయిపోవడమే దిక్కు. రివ్యూ మీటింగులు పెట్టి అందరినీ వేసుకునే నన్నే గూగుల్ రివ్యూ, ఆఫ్టర్ ఆల్ గూగుల్ రివ్యూ పెడతా అని చెప్పి బెదిరిస్తావా? హ, నీ అమాయకత్వానికి కోపం కాదు, నవ్వొస్తుంది. ఇంకా నీకు హైక్ కాదు కదా, నువ్వు ఇప్పటి వరకు చేసిన ఇంటర్న్షిప్కి స్టైపెండ్ కూడా ఇయ్యను. ప్లీజ్ సార్ ఎల్లి ఏమిక్కుంటావో ఇక్కో. నువ్వు ఇంకా వెళ్ళలేదా? సార్ అంటే అది ఏంటి? ఎంతైనా ఈ కంపెనీ వదిలేయాలంటే బాధేస్తుంది సార్. ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. చా హైక్ దేవుని చెప్పండి సార్. పార్ట్ 2లో కాకపోతే పార్ట్ 3లో ఇస్తారు, కానీ వర్క్ ఎథిక్స్ ముఖ్యం కదా సార్. ఎథిక్స్ నువ్వు ఇందాక నాతో భలే ఎథికల్గా మాట్లాడబోయో. ఫ్రెండ్స్ అన్న తర్వాత ఆ మాత్రం పేచీ పడరేంటి మీరు? మరీను బాస్ ఎంప్లాయ్ ఫ్రెండ్స్, దీని అమ్మ కార్పొరేట్. మీరు ఇంకేం మాట్లాడకండి, నేను ఈ కంపెనీలోనే ఉంటాను. మీకు ఎంత హైక్ ఇవ్వాలనిపిస్తే అంతే ఇవ్వండి, అసలు హైక్ ఇవ్వకపోయినా పర్లేదు, నేను ఇక్కడే ఉంటాను. ఓకేనా? ఏయ్ ఏయ్ అందరూ హైక్ సరిగ్గా ఇవ్వలేదని వర్క్ చేయట్లేదు, నేనే అంత వర్క్ టేకప్ చేయాలి కదా. ఓకే, ఉంటాను. నేను వెళ్ళట్లేదు. ఏ చూసారా, ఏదో పెద్ద కంపెనీని వదిలేస్తా, బయట ఆఫర్స్ ఉన్నాయి అవి ఇవి అని చెప్పి అంటారు. అన్నీ ఉత్తుత్తి మాటలే. పాపం మనల్ని భయపెడదాం అనుకుంటారు, రియాలిటీ రియలైజ్ అయ్యాక వాళ్ళే భయపడతారు. మీరు కూడా గుర్తుంచుకోండి, కార్పొరేట్తో కోఆపరేట్ చేయకపోతే మీ కెరియర్ డిటోరియేట్ అయిపోద్ది. ఈసారి మీకెంత హైక్ ఇచ్చారో కిందున్న కామెంట్. డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు వాట్ నాట్. బాగుంది, నాకు డైలాగ్ లేకుండా చేసేది.